హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. సో ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాము. పార్ట్ 1లో మనం ఒక 15 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసాం కదా. అదేవిధంగా పార్ట్ 2లో కూడా ఇంకొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 15 క్వశ్చన్స్ని మనం చూద్దాము. రీసెంట్ ట్రెండ్స్కి సంబంధించి 2025 అలాగే 2024లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేయడం జరిగింది. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్స్ కానీ, లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, ఇలాగ కానిస్టేబుల్ కానీ, పోలీస్ కానీ, ఇలా ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా బ్యాంకింగ్, అలాగే ఎకానమీ, ఫైనాన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే రీసెంట్గా ఈ ఇయర్ ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, లేదా ముఖ్యమైనటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద కానీ మనకి ఈ క్వశ్చన్స్ రిలేట్ అయి ఉంటాయి. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనము మరొక 15 క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పార్ట్ 1 వీడియో మిస్ అయితే ఛానల్లో ఉంటుంది, ఆ వీడియోని సెర్చ్ చేసి చూడండి. సో పార్ట్ 2లో మళ్ళీ మనం ఇంకొక 15 కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1. In August 2025, Asian Open Short Track Speed Skating Trophy to be hosted by which city? సో ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ అనేది మన ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో ఏ సిటీలో నిర్వహిస్తున్నారు అని అడుగుతున్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డెహ్రాడూన్ ఆప్షన్ ఏ, డెహ్రాడూన్లో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే ఆగస్టు 20 నుంచి ఆగస్టు 23 వరకు, 2025 ఆగస్టు 20 నుంచి ఆగస్టు 23 వరకు ఈ ట్రోఫీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ రాయ్పూర్, మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ రాయ్పూర్లో, డెహ్రాడూన్లో. ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్, కంట్రీ ఇండియా. సో మనకి క్వశ్చన్స్లో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ సిటీ అడగొచ్చు, లేదంటే స్టేట్ అడగొచ్చు, లేదంటే కంట్రీ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే ఏ వెన్యూ, మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్, అలాగే ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్, ఆగస్ట్ 28 టు ఆగస్ట్ 23. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగేటువంటి అవకాశం ఉంది. కంట్రీ కానీ, స్టేట్ కానీ, సిటీ, అలాగే స్పోర్ట్స్ వెన్యూ కానీ, లేదా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరిగినాయి అనేది. సో అలాగే ఈ జరిగిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ సో మనకి ఎవరు విన్ అయ్యారు అనేది కూడా ఇందులో అడగడం జరుగుతుంది. సో ఆ స్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి మనం అప్డేట్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీలంక క్రికెటర్ బ్యాన్డ్ ఫర్ వైలేషన్ ఆఫ్ యాంటీ కరప్షన్ కోడ్. సో ఒక శ్రీలంక క్రికెటర్ ఆయన్ని బ్యాన్ చేశారు ఫర్ వైలేషన్ ఆఫ్ యాంటీ కరప్షన్ కోడ్. సో అయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది క్రికెటర్ అండ్ హౌ మెనీ ఇయర్స్ హీ వాస్ బ్యాన్డ్? సో క్రికెటర్ యొక్క పేరు ఏమిటి, అలాగే అతను ఎన్ని సంవత్సరాలు బ్యాన్ చేయబడ్డాడు అని అడుగుతున్నారు. సో 5 సంవత్సరాలు అన్నిట్లో కామన్ గా ఉంది. సో క్రికెటర్ పేరు ఏంటంటే సలియా సమన్, ఆప్షన్ సి. సో సలియా సమన్ అనే అతన్ని 5 years బ్యాన్ చేయడం జరిగింది ఫర్ వైలేషన్ ఆఫ్ యాంటీ కరప్షన్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ వన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025? సో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025ని ఏ దేశం గెలుచుకుంది అని అడుగుతున్నాడు. సో సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ ఇయర్ పద్మ అవార్డ్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ అవర్ కంట్రీ? సో మన దేశంలో పద్మ అవార్డ్స్ ని ఏ ఏడాది నుంచి ఇవ్వడం జరిగిందని ఇస్తున్నారు. 1947, 1950, 1965, 1954. 1954 సంవత్సరం నుంచి మనకి పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వడం ప్రారంభించారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ పద్మ అవార్డ్స్ హౌ మెనీ కేటగిరీస్ ఆర్ దేర్? పద్మ అవార్డ్స్ లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయని అడుగుతున్నారు. పద్మ అవార్డ్స్ లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. పద్మశ్రీ, అలాగే పద్మభూషణ్, మూడో కేటగిరీ పద్మ విభూషణ్. సో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ మూడిట్లోనూ హైయెస్ట్ ర్యాంక్ ఏది అంటే పద్మ విభూషణ్. సో మనకు క్వశ్చన్ అలా కూడా అడుగుతాడు. సో పద్మ అవార్డ్స్ 3 అవార్డ్స్ లో విచ్ వన్ హ్యాస్ ద హైయెస్ట్ ర్యాంక్ అని కూడా అడగొచ్చు. దట్ ఈస్ పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ ఈ మూడిట్లో హైయెస్ట్ ర్యాంక్ నెంబర్ 1, ఇది 2, అలాగే ఇది 3 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ హూమ్? సో పద్మశ్రీ అవార్డుని ఎవరికి ఇస్తారు అనేది అడుగుతున్నారు. ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ అనేది కాదండి, ఇండియన్ సిటిజన్స్ కాకపోయినా ఇస్తారు. ఆర్ట్ అండ్ లిటరేచర్ వర్క్, ఓన్లీ ఆర్ట్ అండ్ లిటరేచర్ వర్కే కాదు, మిగతా వాటికి కూడా ఇస్తూ ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్స్, ఇది కూడా తప్పు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇస్తారు బట్ నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఎవరికి ఇస్తారు అంటే ఎక్సెప్షనల్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్వాల్వ్ పబ్లిక్ సర్వీస్. సో ఎనీ ఫీల్డ్ మీన్స్ ఆర్ట్ అండ్ లిటరేచర్ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా కానీ ఇన్ ఎనీ ఫీల్డ్ ద పర్సన్ హ్యాస్ టు బి కండక్ట్ ఎక్సెప్షనల్ సర్వీస్ దట్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ సర్వీస్. సో అతను ఆ రంగంలో ఏదైనా చేస్తే దానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ రిలేట్ అయి ఉండాలి. సో ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వర్ ఫస్ట్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఇయర్? సో మన ఇండియాలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని ఏ ఏడాది నుంచి ప్రారంభించారు, ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఇది కూడా 1954 నుంచి ప్రారంభించారు. 1954 సంవత్సరం నుంచి మన దేశంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ తెలుగు యాక్టర్ వన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ కేటగిరీ. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు నటుడికి ఇవ్వడం జరిగింది. సో అది ఎవరు అని అడుగుతున్నారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫర్ పుష్ప మూవీ. పుష్ప పార్ట్ 1 మూవీకి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. హీ ఈస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ హూ గెట్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. Next question, in which year Dada Saheb Phalke Award is announced for Midun Chakravarti, Hindi film actor? సో ఏ ఏడాది మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మిథున్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది? సో మిథున్ చక్రవర్తి ఈజ్ ఎ హిందీ ఫిల్మ్ యాక్టర్. దట్ ఈజ్ ఇన్ ద ఇయర్ 2024. 2024 సంవత్సరానికి గాను మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే మిగిలిన సంవత్సరాల్లో కూడా ఎవరికి ఇచ్చిన ఆప్షన్స్ లో ఇచ్చిన చూద్దాము. 2024 మిథున్ చక్రవర్తి, 2025 ఇంకా అనౌన్స్ చేయలేదు. 2023 రేఖ, ఈమె కూడా హిందీ యాక్ట్రెస్. అలాగే 2022 ఆశా ఫరేక్, ఈమె కూడా హిందీ యాక్ట్రెస్. సో వీరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనం నాట్ ఓన్లీ 2024, ఒక 2023, 2022 కూడా అడగొచ్చు కరెంట్ అఫైర్స్ లో. సో కాబట్టి ఈ ఆప్షన్స్ ను కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ బ్యాంకర్స్ బ్యాంక్? సో బ్యాంకర్స్ బ్యాంక్ అని మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాము. బ్యాంకర్స్ బ్యాంక్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాము. సో ఆప్షన్ సి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బ్యాంకర్స్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఆఫర్స్ ఇన్స్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఫెసిలిటీ. ఇన్స్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఫెసిలిటీ.
సో భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకు, సో ఇన్స్టెంట్ గా మనం పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి ఫెసిలిటీ ఇచ్చింది. అది ఏ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంకు మనకి ఇన్స్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఫెసిలిటీని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన లాంచ్డ్ ఆన్ విచ్ డేట్? సో ఈ పిఎం సూర్యాగర్ అనేటువంటి పథకం ద్వారా మనకు ఏవైతే మనకి హౌసెస్ ఉంటాయో సన్ రూఫ్ టాప్, సో ఆ రూఫ్ టాప్ మీద మనకి ఈ సన్ షేడ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది ఏ రోజున లాంచ్ చేశారని అడుగుతున్నారు. 15th February 2024. 15th February 2024లో ఈ పిఎం సూర్యాగర్ అనేటువంటి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ పిఎం కిసాన్ scheme, how much amount is given as financial assistance through DBT to all the land holding farmer families across India? So PM Kisan scheme ద్వారా ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఫ్యామిలీస్, ఎవరికైతే భూమి ఉంటుందో వ్యవసాయ భూమి, ఆ రైతులందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ డీబీటీ. సో డైరెక్ట్ టు బెనిఫిషియరీస్ అన్నమాట. సో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. 6,000 rupees annually, 6,000 rupees in 3 installments annually, 6,000 rupees in 2 installments annually, 6,000 rupees in 4 installments annually. 6,000 rupees అనేది కామన్, 6,000 rupees 3 installments, ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో 2,000 rupees ఇస్తూ ఉంటారు. సో సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్స్ లో 6,000 రూపాయలని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా ఇస్తూ ఉంటారు. ఎవరికైతే భూమి ఉంటుందో, వ్యవసాయ భూమి ఉంటుందో, ఎవరైతే ఆ వ్యవసాయ భూమి ఉండి ఆ పంటల్ని పండిస్తూ ఉంటారో అటువంటి రైతులకు, అలాగే రైతు కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరము 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇన్స్టాల్మెంట్ కి 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ పథకం కింద? పిఎం కిసాన్ పథకం కింద. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూసెస్ శ్రమశ్రీ scheme to provide monthly cash incentives to migrant workers who return to the state after facing harassment in other states? ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ స్టేట్ కి రావడం, అంటే ఇతర స్టేట్స్ లో వాళ్ళకి హరాస్మెంట్స్ ఫేస్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి వచ్చిన వారికి శ్రమశ్రీ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు మన ఇండియాలో. ఆ రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ ఇంట్రడ్యూస్ చేసింది రీసెంట్ గానే శ్రమశ్రీ అనేటువంటి స్కీము. ఇది ఎవరి కోసము అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వలస కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సరైన అవకాశాలు, ఉపాధి లేక తిరిగి మళ్ళీ వెస్ట్ బెంగాల్ కి వచ్చి ఉంటారో ఎవరైతే, సో వారికి మంత్లీ క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 5,000 రూపాయలు, 5,000 rupees per month ఫర్ 1 year, ఒక ఏడాది పాటు, లేదా అంటిల్ దే సెక్యూర్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ తిరిగి మళ్ళీ స్టేట్ కి వచ్చారో వాళ్ళు ఏదైనా ఉపాధి పొందేంత వరకు, లేకపోతే ఒక ఏడాది పాటు 5,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ద స్టేట్ స్టార్టెడ్ ది స్కీమ్ ఇస్ వెస్ట్ బెంగాల్. సో ఈ లాస్ట్ క్వశ్చన్ మనకి ఈ వీడియోలో, సభాసార్ ఏఐ టూల్, సభాసార్ అనేటువంటి ఏఐ టూల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందో చూద్దాం. జనరేట్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ గ్రామ సభ. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ది Ministry of Panchayati Raj. It was built on Bhashini. It was started in Tripura. All of the above. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్.
సో సబాసార్ టూల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్. సో దీని మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, ఏదైతే గ్రామ సభ జరుగుతుందో గ్రామ పంచాయత్స్ లో, ఆ సభ జరిగినప్పుడు అది వీడియో తీసి ఆ వీడియోని గనక మనము ఈ టూల్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ జనరేట్స్ సమరీ మీన్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ దట్ గ్రామ సభ. అంటే మనం గ్రామ సభ జరిగింది వీడియో తీసి అప్లోడ్ చేస్తే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది అది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. సో ఈ ఏఐ టూల్ దేని ఆధారంగా పనిచేస్తుందంటే భాషిని అనేటువంటి టూల్ ద్వారా పనిచేస్తుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేస్తుంది. అంటే మనం ఏదైతే అక్కడ ఉంటుందో ఆ దాన్ని మనకు కావాల్సిన అవుట్పుట్ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో, హిందీలో కావాలంటే తెలుగులో, కావాలంటే తెలుగులో, మరాఠీ, సో ఇలా మనకు కావాల్సిన అవుట్పుట్ లాంగ్వేజ్ లో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఇది మొట్టమొదటిసారిగా ఇండిపెండెన్స్ డే రోజున త్రిపురలో స్టార్ట్ చేశారు. తర్వాత మిగిలిన చోట్లన్నిటికీ కూడా నెమ్మదిగా దీన్ని మనకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి సబాసార్ ఏఐ టూల్ గురించి అయితే ఈ మొత్తం 4 కరెక్ట్ అయిన ఆప్షన్స్. దీస్ 4 ఆర్ కరెక్ట్ రిలేటెడ్ టు సబాసార్ ఏఐ టూల్. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ తో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.